ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఆరోగ్య సూత్రాలు, అభ్యాసంతో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, శిక్షణ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జరిగిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కిషోర్ గురూజీ అపూర్వ సిద్ధాంత యోగా శిక్షణ విధానంలో యోగా అభ్యాస సాధన చేయించారు. యోగా దినోత్సవ వేడుకల్లో జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్ ముఖ్య అతిథిగా, 2వ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొని యోగా ఆవశ్యకతను వివరించారు. అనంతరం అతిథులకు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి గౌరీ శంకర్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మందా జనార్దన్, పలువురు న్యాయవాదులు, ధ్యాన యోగ మండలి యోగ సాధకులు పాల్గొన్నారు. మీరు గనక యోగా ప్రతిరోజు చేస్తుంటే ఆహారంలో మార్పు వచ్చేస్తుంది. సత్వ రజస్సు తమస్సులో తెలియకుండా ఆటోమేటిక్ కొద్ది రోజులు చేశాక తమస్సు ఆహారము రజస్సు ఆహారం మానేసేస్తారు. ఆటోమేటిక్ గా ప్రత్యేకంగా మీరు మానదని చెప్పక్కర్లా, ఆటోమేటిక్ గా మానేస్తారు. అందులో ఉన్న టెక్నిక్ అది. రెండోది నిద్ర. మీరు వద్దన్నా గాఢ నిద్ర వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో ఆటోమేటిక్ గా ఆరోగ్యం. జాగ్రత్త గురించి ప్రతి మాటకే జాగ్రత్త పడతాం. మనం మామూలుగా శరీర జాగ్రత్తనే తెలుసు, నువ్వు యోగా చేసేవాళ్ళు మాట జాగ్రత్త కూడా చూసుకుంటాడు. ఇక 4వది మైథున సంగతి వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. ఈ విధంగా భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయి కాబట్టి మోడీ గారు దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకొని చక్కగా ఇది ఏర్పాటు చేశారు. ఇది మనందరికి ఒక పండుగ లాంటిది. యోగా అంటే అంతకు మించి గొప్పగా మనం అర్థమయ్యే పరిభాషలో మాట్లాడడానికి కొత్త పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ యోగము పట్టాలి అంటే మనం ఆ సాధన చెయ్యాలి. సాధన అనే పదంలోనే క్రమము తప్పకుండా ప్రతినిత్యము ఒకే విధానంలో చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ ఈ యోగా సాధనకి. ఈ రోజు వచ్చినటువంటి యోగ సాధకులందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ న్యాయస్థానాల తరఫున ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నందుకు గాను గురువులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ యోగా చేయటం వలన నేను రెగ్యులర్గా యోగాకి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా మానలేదు. రావటం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శారీరక సమస్యలు కానీ నాకు కలగలేదు. అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ స్ట్రెస్ చేయించాలంటే యోగా అనేది కంపల్సరీగా చేయాలి. యోగా కాకుండా ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటాము, కానీ యోగా చేయాలని అనుకున్నామండి. నాకు ఇక్కడికి రావటం వలన కిషోర్ గురూజీ గారి సమక్షంలో ఇక్కడ ప్రతిరోజు యోగా చేయటం వలన స్ట్రెస్ అనేది చాలా వరకు జయించానని అనుకుంటున్నాను. కోర్టులో ఉద్యోగం అంటే మామూలు కాదు, చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. ఆ విధంగా బెంచ్ మీద ఉన్నప్పుడు చాలా శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు వరకు మార్నింగ్ 10కి కోర్టుకి వెళ్ళి ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా కానీ ఎటువంటి సమస్య లేకుండా ఇంకా రెట్టింపు ఎనర్జీతో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క యోగాను కనుక ప్రతిరోజు కనుక 1 గంట కనుక చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులు ఉంటారని వాస్తవం ఇది. ఎన్నో జబ్బులు, తగ్గని జబ్బులు కూడా యోగా ద్వారా తగ్గినట్టుగా చాలా నిదర్శనాలు ఉన్నాయి. గురూజీ 4 గంటలకే నువ్వు వచ్చిన రాకపోయినా ఆయన మాత్రం క్రమం తప్పకుండా రోజు కాల్ చేస్తారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో మారుతారు, వాళ్ళని యోగా శిబిరానికి తీసుకురావాలి ఆయన ఒక తపన. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వీటన్నిటిలో కూడా చాలా సత్యం, మార్గం అన్నీ కూడా దాంట్లో చూపిస్తూ యోగా యొక్క దాని యొక్క విశిష్టత, పతంజలి యోగా గురించి అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా ముందుకు తీసుకెళ్ళి కొత్త ఆసనాలను కనిపెట్టి ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన టౌన్లో అనేక చోట్ల పిల్లల దగ్గర నుంచి మహిళలకు, వృద్ధులకు అందరికీ అనేక రకాలుగా వారికి ఏ ఆసనాలు అవసరమో అవన్నీ కూడా నేర్పిస్తూ ప్రతిరోజు అనేక చోట్ల అనేక శిబిరాలు. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కిషోర్ గురూజీ ఎంతో అభినందనీయులు. వారు మారుమూల ప్రాంతాలైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా యోగాని తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది యువకులకి, వృద్ధులకి, మహిళలకి యోగ సాధన ద్వారా వారు ఆరోగ్యవంతంగా జీవించడానికి వారి యొక్క యోగ సాధన ఎంతో ఉపయోగపడిందని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా అంగలకుదురు గ్రామంలో వారు గత 10 సంవత్సరాల క్రితమే యోగ సాధన ద్వారా మా అంగలకుదురు గ్రామంలో యోగాన్ని ప్రవేశపెట్టి 2 నెలలు క్రమం తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కిషోర్ గురూజీకి దక్కుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేసిన సాహితీమూర్తి రావినూతల